ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను రక్షించుకోవాలని ఇంగ్లీష్ 5 మోజు ఉండాలి కానీ తమ మాతృభాషను చంపుకోకూడదని అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించి మాతృభాషను రక్షించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను రక్షించుకోవాలని ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు మాతృభాషను నేర్పించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇతర భాషలపై మోజు పంచుకోవాలి తప్ప తమ మాతృభాషను చంపుకోకూడదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఇంకా నెలకొని ఉన్నదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సంస్థలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దేశంలో నిరక్షరాస్యతను పారిద్రోలి అక్షరాస్యతను పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని, అందులో ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించడం జరిగిందని, ఎవరైనా తమకు నచ్చిన మాతృభాషలో చదువుకోవచ్చు, పరీక్షలను రాయవచ్చని తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో సామాజిక సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఇతర వ్యక్తులు కానీ అందరం కలిసికట్టుగా ఈ దేశంలో నిరక్షరాస్యత నిర్మూలించి అక్షరాస్యత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడం కోసం మరి స్కిల్ సిస్టమ్ను కూడా ఎవాల్వ్ చేయాలి. నూతన విద్యా విధానం ఏదైతే 33 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఒక నూతన విద్యా విధానాన్ని ఈ దేశంలో తీసుకొచ్చారు. అందులో ప్రాంతీయ భాషలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే తమకు నచ్చిన మాతృభాషలో ఈరోజు చదువుకోవచ్చు, ఈరోజు పరీక్షలు రాయవచ్చు. అంతేకాకుండా మరి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల సబ్జెక్టులు తీసుకోవచ్చు. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి శిక్షణ కూడా పొంది కాలేజీ నుంచి కానీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కానీ బయటకు వచ్చిన తర్వాత నచ్చిన వృత్తిలో మరి ఈరోజు ఉపాధి అవకాశాలు తనకే కాకుండా ఇంకో 10 మందికి కల్పించే విధంగా ఈరోజు నూతన విద్యా విధానంలో మరి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది.